ఏం పరిపాలన ఏం చేస్తున్నావు అసలు? సాఫ్గా అర్థమైంది ఈ రాష్ట్ర ప్రజలకి పరిపాలన అనేది నీతో కాదు, నువ్వు దానికి పనికిరావు. ఆ కనకపు సింహాసనం మీద దేని కూసబెట్టిన సామెత గుర్తు చేసుకుంటున్నారు ప్రజలు. ఒక భాష మార్చుకోవైతివి, పద్ధతి మాట్లాడే విధానం మార్చుకోవైతివి ముఖ్యమంత్రి అయిన తర్వాత. ప్రెస్ మీట్లే కాదు, మీట్ ద ప్రెస్ను కూడా గదే పద్ధతులు నడిపినావు. గవే అబద్ధాలు, గవే పనికి మాలిన మాటలు, గవే బూతులు. ఇది నీ బతుకు. ఒక పార్టీ పని అయిపోద్ది అని అంటే కాంగ్రెస్ పార్టీనే తీసుకుందాం. జాతీయ పార్టీ భారతదేశంలో ఎన్ని రాష్ట్రాల్లో ఉంది? ఎన్ని పార్లమెంట్ సీట్లలో డిపాజిట్లు పోయినాయి? అసలు 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 50 ఏళ్ళ నుంచి కొన్ని రాష్ట్రాల్లో అడ్రస్సే లేదు కదా. ఉత్తరప్రదేశ్ నో కాంగ్రెస్, బీహార్ నో కాంగ్రెస్, బెంగాల్ నో కాంగ్రెస్, ఒరిస్సా నో కాంగ్రెస్, తమిళనాడు నో కాంగ్రెస్, ఆంధ్రప్రదేశ్ నో కాంగ్రెస్. మరి కాంగ్రెస్ పని అయిపోయినట్టు, రాహుల్ పని అయిపోయినట్టు అంటే ఎవరినట్టున్నావు నువ్వు? కాంగ్రెస్ రాహుల్ నాన్న తెలుసుకున్నావా? ఒకటి కాదు, రెండు కాదు కదా, వరుసగా 30-40 సంవత్సరాలుగా అధికారం దూరంగా ఉంది ఈ రాష్ట్రాలలో. 40 ఏళ్ళు. యాడికి పోతుంది, ఎట్లా పోతుంది ఒక పార్టీ? ఎందుకు తెలియదు ఒక మాటలు? అజ్ఞానం, మూర్ఖత్వంతో వచ్చే మాటలు, చరిత్ర తెలియకపోవడంలో వచ్చే మాటలు. నీకు నవ్వొస్తలేదా? నిజంగా చెప్పు, నీకు నవ్వొస్తలేదా? ప్రజలు నవ్వుకుంటారు అది. నాకు పాపం అధికారులు ఫోన్ చేశారు, సరే ఎందుకు సిగ్గు అనిపించేది సార్ నాకు అని. ఎందుకంటే 2014 ముందే కదా ఆ ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేసింది ఈ రాష్ట్రంలో ఉండే పారిశ్రామికవేత్తలు. నేను ఇంతకుముందే చెప్పిన, ప్రపంచంలో పారిశ్రామికవేత్తలు కూడా కరెంటు కావాలని ధర్నా చేసిన ఏకైక సందర్భం భారతదేశంలో జరిగింది. అది తెలంగాణలోనే, హైదరాబాద్లోనే జరిగింది. ఇక మరి అంత సిగ్గుమాల మాట మాట్లాడితే ఏమనాలి? అందుకనే నేను దేవతా వస్త్రాలు ముచ్చట. ఆయన అసెంబ్లీలో ఉపన్యాసం చెప్పిండు కదా, మన ఆయన చచ్చిపోతే నీళ్ళు లేవు, కరెంట్ లేదు, నేను డీకి ఫోన్ చేస్తే ఎప్పుడు వస్తుందో తెలియదు అన్నాడు. ఇక పోయి గిన్నె నీళ్ళు తీసి నెత్తిగా అనుకొని ఇంటికి వచ్చిన. ఆయన ఉపన్యాసం ఏముంది కదా అసెంబ్లీలో? ఏమనాలి మరి దీన్ని ఇప్పుడు? దానికి ఒక హద్దు పద్దు ఉండాలి కదా. ఇక్కడ కూర్చున్న వాళ్ళు అందరినీ మీ కెమెరామెన్లు కూడా నవ్వుకుంటారు వెనకాల. 24 గంటల కరెంట్ కాంగ్రెస్ ఇచ్చుడైంది హైదరాబాద్లో 2014 ముందని. గదే ఏ అక్షరం చూసినా గట్టినే ఉన్నాయి. అప్పుల పాలు చేసిండ్రు. మేము వచ్చే నాటికి నువ్వు ఉంటే నేను కొత్తగా అప్పు చేస్తే మాట్లాడాలి. మా రాష్ట్రాన్ని మా చేతికి ఇచ్చినాడే, మేము కొత్తగా మొదలు పెట్టినాడే, సంవత్సరం మొదలు పెట్టడం అప్పుతో మొదలు పెడితే 80,000 కోట్ల అప్పుతాను కదా మొదలు పెట్టింది. గిన్ని పనులు చేసుకొచ్చింది కదా కేసీఆర్ ఎప్పుడన్నా ఇట్లా ఏడంగా చూసినా ఎవరిని అడిగితే నువ్వే రా, నువ్వే కూర్చో, నువ్వే చేసుకో, ఇట్లాంటివి. నువ్వు బాధ్యతలో ఉన్నావు కాబట్టి నిన్ను అడుగుతారు, చెప్పాలి సమాధానం. ఏ రకంగా దాన్ని సరిచేయాలో చెయ్యాలి. ఆ దమ్ముంటేనే ఆ పని చేయాలి, లేకపోతే చేయొద్దు. నువ్వు 10వ తరగతి పాస్ కాలేదు,
దొంగ సర్టిఫికేట్ పెట్టి నేను ఐఏఎస్ అవుతా, నేను అలా కూర్చుంటా అంటే ఎట్లా? నువ్వే చెప్తివి